కుటుంబాలు అన్నీ కూడా అన్నీ మంచి కుటుంబాలు. కొన్ని కారణాల వల్ల రాష్ట్రం విడిపోయినాక మేము కర్నూలు పోయినాం కాబట్టి ఇక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. దాన్ని దృష్టి పెట్టుకొని మన కర్నూలులో నేను ఎంపీగా 3 సార్లు పోటీ చేశాను. ఈసారి కురువాళ్ళకి ఇచ్చాను. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. చంద్రబాబు నాయుడు పిలిపించి మీరు జోన్లో పోటీ చేయండి, జోన్లో పరిస్థితి బాగాలేదు అంటే ఇంతవరకు వచ్చాను. ఈరోజు జోన్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. గతంలో మేము చేశాం. గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యే చేశారు, నా భార్య చేసింది, నేను కూడా ఎంపీ చేశాను. కాబట్టి అన్ని గ్రామాలకు సంబంధం ఉన్నాయి. చాలా మంది సంతోషపడతారు. మళ్ళీ మా సొంత ఇంట్లో మేము పోయినట్టు ఫీల్ అవుతారు అన్ని కులాలు కూడా. కాబట్టి తప్పకుండా అర్జున్ రెడ్డి మేము స్వాగతం పలుకుతున్నాం. అర్జున్ రెడ్డి వాళ్ళ 19 తొలి వాళ్ళు మన గ్రామస్తులందరూ కూడా స్వాగతం పలికి అర్జున్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు అక్కడ మాకు నష్టపోయే మర్యాద. కానీ ఏనాడు కూడా ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం రెడ్డి నష్టపోయేది ఎవరు చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు మహిళలు. కానీ ఇక్కడ లారీ ట్రాన్స్పోర్టర్స్ కానివ్వండి, మార్కెట్ కానివ్వండి, రకరకాల ఇబ్బందులు పెడతారు. పోలీసులు పెట్టుకొని వాళ్ళ పేరు పెట్టి భయపెడుతుంది. వాస్తవమే. మళ్ళీ ఏం చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తారు. పోలీసులు తొత్తులేడు. నేను కూడా పోలీసులు మరొకసారి వార్నింగ్ ఇస్తున్నా. మీ కాలం దగ్గరికి అయింది. వచ్చేది తెలుగుదేశం పార్టీ కాబట్టి దయచేసి మీరు పార్షల్ లేకుండా వర్షంగా ఉంటే బాగుంటుంది. లేకపోతే తగిన గురించి తెలిసి వస్తుంది. తప్పకుండా అర్జున్ రెడ్డి మా సహకారం ఉంటాయి. అర్జున్ రెడ్డి ఇబ్బంది వాళ్ళ మనుషులుగా వాళ్ళకి కానీ మమ్మల్ని నమ్మని ఎవరు కూడా అన్యాయం చేయకుండా తప్పకుండా వాళ్ళ వ్యాపారం కానివ్వండి ఏమైనా కానీ మేము అభివృద్ధిలో తోడ్పడతాం. తప్పకుండా భయం లేకుండా ప్రశాంతంగా మనతో కలిసి గెలిపించుకుంటామని చెప్పి మీ తప్పని కోరుకుంటున్నాం. అభివృద్ధి కనిపించడం లేదని చెప్పేసి మంత్రి గారు అంటున్నారు. అభివృద్ధి ఏమంది అభివృద్ధి ఏమో చెప్పు. ఏ బిల్డింగ్ నాకు కాదు ప్రజలకు పెడతారు. మేము ఎప్పుడు కానీ మా కుటుంబం అభివృద్ధి చేసామని చెప్తాం. మేము వీళ్ళు అభివృద్ధి చేయకుండా చేశారు. రోడ్డు తాడేశాడు. కొత్త రోడ్డు ఎక్కడ వెళ్ళా. ఇప్పుడు హాస్పిటల్ కూడా మేము 9 శాంక్షన్ చేశాం. తీసిపోయి హాస్పిటల్ ఏ హాస్పిటల్ అది ట్రైబల్ హాస్పిటల్. అది తెలుసు కానీ ట్రైబల్ హాస్పిటల్ కట్టాడు. అది అలహాబాద్ సంబంధించిన హాస్పిటల్. అది రోడ్డు కట్టాడు. అందులో ఎక్విప్మెంట్ లేదు. నామకాయ సెట్ కట్టాడు బ్రహ్మాండంగా. పైన పట్టారు లోన్ ఉంటారు. ఏం లేదు కట్టా చెప్పుకుంటే ఏం కట్టాడు. మేము నీళ్ళు ఇచ్చాం. శివాజీ ఉన్నప్పుడు డోన్లో నీళ్ళు ఇచ్చాం. 70 కోట్ల నీళ్ళు ఇచ్చాం. మళ్ళీ ఇస్తామని అభివృద్ధి కాదా అది. ఇండ్లు ఇచ్చాం. ఈరోజు నేషనల్ హైవే పక్కన ఇల్లది ఖాళీ మొత్తం డెవలప్ అయింది. ఇక్కడ ఈ ఖాళీ ఆయన కప్పట్లేదు అడుగుతున్నా. ఆయన కప్పట్లేదా. మొన్న వచ్చి మేమేసి రోడ్డు కదా ఆ రోడ్ వేసి బిల్డింగ్ కడితే అభివృద్ధి. అది అభివృద్ధి ఉంటే గ్రామాలకు వెళ్దాం. నువ్వు వెళ్ళు గ్రామాలకు. ఆయన చెప్పాడు నేను చేసి కానీ చూస్తాను పోదాం అన్నాడు. మాకు వేసుకునే అవసరం లేదు. మాకు గుండ్ర పండు ఎద్దు పండు చాలు పోస్తాం. మేము కూడా వస్తాం. మేము రైతులమే. తర్వాత రాజకీయం వచ్చాం. ఆయన రైతు కాదు, రాజకీయ నాయకుడు కాదు. ఆయన వ్యాపారస్తుడు. అది ఎంత వ్యాపారస్తు బుద్ధి ఉంటుంది. ఇప్పుడు ఆయనకుగా ఏదో అభివృద్ధి ప్రజలు చెప్పాలి. అభివృద్ధి ప్రజలు ఓపెన్గా ఓటేస్తారు. ఇంత డబ్బులు ఇచ్చి కొనుక్కే పని లేదు. నేను వెళ్తాను డబ్బులు చేసింటే నువ్వు డబ్బులు ఎందుకు వచ్చిందావు. నీ పేరు పోతావు. అంత అన్ని కూడా పోతారు. అది 1 గంట పోతారు. అది అంతా తెలిసిపోయింది. అభివృద్ధి జీరో. గెలిచేది మేమే. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అప్పుడు చూపిస్తాం. మళ్ళీ మేము ఆయన చూపిస్తాం. అభివృద్ధి చూపిస్తాం మేము.